ఏపీ శాసన మండలిలో అంగన్వాడీల సమస్యలపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ సాగింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ వాకౌట్ చేసింది. బ్రేకింగ్స్ మనం చూస్తున్నాము. జీతాలు పెంచేందుకు అంగన్వాడీలతో గత ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది అన్నారు బొత్స సత్యనారాయణ. అయితే అగ్రిమెంట్ లేదు అని మంత్రి సంధ్యారాణి చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. అందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు బొత్స. వైసీపీ తీరును మంత్రి లోకేష్ తప్పుపట్టారు. గతంలో ముందు డోర్ నుంచి వాకౌట్ చేశారు, ఇప్పుడు వెనక డోర్ నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు. ఆ రోజు జీతాలు పెంచుతాము, జనవరిలో మీటింగ్ జరిగింది కాబట్టి, మరి ఏప్రిల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం ఏదో ఇచ్చినా మేము పెంచుతామని చెప్పి హామీ రాసిచ్చాము. మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజే చేసాము. ఆ రోజే మీరు కావాల్సిన అగ్రిమెంట్ పేపర్స్ అంటున్నారు కదా, మీ డైరెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ గారిని పిలిచి డైరెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ జరిగే లేదో మీరు చూడండి. అంతేగాని మీరు లేనిపోయిన కలవలు మాట చెప్పి పాపం లక్షలాది మంది ఇవాళ ధర్నా చేస్తాను ధర్నా చౌక్లో మీరు ఇలా అడగండి. ఇగో మంత్రి గారు ఇవాళ అప్పుడున్న మాజీ మంత్రి గారు ఇవాళ ఎల్ఓపి గారు వచ్చి ఈ సమావేశం పెట్టారంట, ఇవన్నీ చేశామని చెప్పి సభా సాక్షిగా చెప్తున్నారు. ఇది అబద్ధమా నిజమని అడగండి, అప్పుడు మీ అధికారులు అడగండి. కానీ దయచేసి అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సభను తప్పుతో పట్టిస్తున్నారు. పేదవాళ్ళని అంగన్వాడీ గురించి వచ్చి మీరు ఈ విషయమైన విధానం మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు న్యాయం చేస్తారా చేయరు సూటిగా అడిగారు. ఏదైతే ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ని మీరు కొనసాగిస్తారా లేదా అని. లేదు మేము కొనసాగించాం, మా గవర్నమెంట్ పాలసీ ఇది, ఆ ప్రకారం ఇవి ఇంతే ఇస్తాము అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం, వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని అసలు విషయాన్ని వచ్చి మప్పు పెట్టి అసలు ఆవిడ అడిగిన క్వశ్చన్ గురించి సమాధానం చెప్పమంట అని చెప్పి దయచేసి ఆ విషయం ఏది ఆ విషయం చెప్పారా? ఏది అగ్రిమెంట్ కొనసాగిస్తాము, జీతాలు పెంచుతాము విషయం చెప్పారా? మంత్రి గారు అగ్రిమెంట్ లేదని చెప్తున్నారు. అగ్రిమెంట్ ఉంటే ఇమ్మన్నారు. అది అందుకే అగ్రిమెంట్ లేదని ఏదైతే మీరు చెప్పారో దానికి మీ అధికారులు అడగండి. దానికి నిరసనగా దానికి అమ్మా కొద్దిగా దయచేసి. అధ్యక్ష, ఈరోజు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. మొన్న ముందల తలుపు నుంచి వాకౌట్ చేశారు, ఇప్పుడు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తారు. అధ్యక్ష, వాకౌట్ చేయాల్సిన అవసరం లేదు. వినేదానికి సభ్యులకి ఓపిక ఉండాలి. మీ ఇక్కడ ఏమంటున్నాం అంటే అధ్యక్ష, పెద్దలు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అని ఒక మాట అన్నారు అధ్యక్ష. మళ్ళీ అమరావతి ఎందుకు ఆ పనులు ఆపేశారు అధ్యక్ష? మళ్ళీ అన్న క్యాంటీన్ ఎందుకు మూసేశారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో నేను అందరినీ కోరేది, అన్ని సంఘాలని కూడా నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది, వినేదానికి సిద్ధంగా ఉంది. మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఇది మన రాష్ట్రం, కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.